చెప్పి వాస్తవ పరిస్థితులు ఆ వాస్తవం ఏంది? ప్రధానమంత్రి గురించి రాత్రి చర్చ జరిగింది. ఇప్పుడు ప్రధానమంత్రి గురించి చర్చ చేద్దామంటే ఇది పక్కకు పెట్టి చర్చ చేద్దాం, మీరు కూడా స్టూడియోకి రండి. ప్రధానమంత్రి వ్యాఖ్యల మీద 100% గంట కాదు 4 గంటలు చర్చ చేద్దాం. ఇప్పుడు లేటెస్ట్ గా ఒకటి ఇప్పుడు 50 సంవత్సరాల నుండి ఇదంతా జరుగుతూనే ఉన్నది. మళ్ళా తోడుకోవడం కరెక్ట్ లేదు, మళ్ళా మాట్లాడడం కరెక్ట్ కాదు. లేటెస్ట్ గా ఉన్నది ప్రధానమంత్రి వ్యాఖ్యలు. ప్రధానమంత్రి వ్యాఖ్యల మీద మాట్లాడదామంటే మీరు రండి, మీరు ఇక్కడనే కూర్చోండి, మాట్లాడదాము. 4 గంటలు వాళ్ళకి టైం అడుగుదాం. 4 hours మాట్లాడడానికి మేము రెడీ. ఈ రకమైనటువంటి వాదనలు సరికాదు. మీరు వినాలి, సహనంతో ఉండాలి. అంతేగాని మీకు నచ్చినటువంటి మాటలు అందరూ వినాలి అంటే కేంద్ర ప్రభుత్వం వినాలి, పార్లమెంట్ వినాలి, అసెంబ్లీ వినాలి, లేకపోతే అందరూ మీ ధోరణిలో రావాలనుకోవడం తప్పది. మీ ఆలోచన విధానం కరెక్ట్ కాదు అది. హలో రైట్ విష్ణు గారు, ఆయన ప్రపోజ్ చేసినట్టు మీరు డిస్కషన్ కి సిద్ధంగా ఉన్నారా? ప్రధాని వ్యాఖ్యల గురించి కానీ లేదంటే వేరే అంశాల గురించి కానీ? ప్రధాని వ్యాఖ్యలు లేటెస్ట్. ఇప్పుడు ఈ ఉన్న 56 సంవత్సరాల ఈ యొక్క తెలంగాణ ఉద్యమ చరిత్రలో ఈ రోజు ప్రధానమంత్రి వ్యాఖ్యలు లేటెస్ట్ వ్యాఖ్యలు. కాబట్టి లేటెస్ట్ వ్యాఖ్యల మీద మాట్లాడదామంటే నేను రెడీ. కానివ్వండి, లేకపోతే ఎందుకు ఉద్యోగస్తుల యొక్క స్థితిగతుల మీద కానివ్వండి, సిస్టమ్ జీవో మీద కానివ్వండి, లేకపోతే అన్నిటి మీద చర్చకు సిద్ధమే. వీళ్ళే రకరకాలుగా దౌర్జన్యపూరితంగా మాట్లాడుతున్నారు. ఇది సరైనటువంటి విధానం కాదు. ఎందుకు చేస్తారంటే వారి అభిప్రాయం చెప్పడం కోసం టీవీ స్టూడియోకి వెళ్ళారు. అంత మాత్రాన్ని మీరు అక్కడ ఘర్షణ వెహికల్ అంటే మొన్న ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళినప్పుడు అక్కడికి వచ్చి చూడటం కోసం వెళ్తే దాడి చేస్తారా? ఇది దాడి చేయడానికి ప్రయత్నం చేస్తారా? ఈ రోజు మాట్లాడడం కోసం వెళ్తే దాడి చేస్తారా? ఇది ఎంతవరకు సబబు అంటున్నాను. అదే కేంద్రాన్ని బెదిరించడం, రాష్ట్రాన్ని బెదిరించడం, లేకపోతే చట్టాలను బెదిరించడం, మీ ఇష్టానుసారం వ్యవహరిస్తే మాత్రం చట్టం మాత్రం చూస్తూ ఊరుకోదని చెప్పిన విషయాన్ని గ్రహించాలి. ఓకే 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 మీరేమంటారు? ఇప్పుడు ఆయన చేసిన వ్యాఖ్య దాడికి దిగడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఇలా వరుస దాడులు ఎందుకు జరుగుతున్నాయి? మేము దాడికి దిగితే 11 సంవత్సరాలు జరగదు ఉద్యమం అని చాలా స్పష్టంగా చెప్పిన వాళ్ళు గ్రహించాలి. అది ఒకవేళ మేము దాడికే దిగదలుచుకుంటే మా ఉద్యమాన్ని క్లోజ్ చేసుకోవాలి. ఆ రోజుకి దాడికి దిగుతాము, ఎంత లెంత్ చేయాలని అంత చేస్తారు, అయినాక ఉద్యమం నడవదు. కాబట్టే కేసీఆర్ గారు ఏం ఆలోచన అంటే తెలంగాణ వచ్చే వరకు ఈ ఉద్యమం నడవాలి. అందుకే ఈరోజు మీకు ఎక్కడ కూడా దాడులు లేదు, ఎక్కడ కూడా ఈరోజు అందరూ అప్రిషియేట్ చేస్తా ఉన్నారు. మీరు దాడులు చేస్తున్నారు అని చెప్తా ఉన్నారు. దాడులు చేయకుండానే చేస్తున్నారంటే మీరు అది కరెక్ట్ కాదు. అయితే 56 సంవత్సరాల నుండి జరుగుతున్న ఈ యొక్క ఉద్యమ చరిత్ర, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ చరిత్రలో అనేక సార్లు మాట్లాడినాం, అనేక సందర్భాల్లో మాట్లాడినాం, ప్రజలు లక్షల మందిని జమ చేసి మాట్లాడినాం. అదే పార్లమెంట్ లో జరిగింది, అసెంబ్లీలో జరిగింది. కాబట్టి ఆ చర్చ అనవసరం అనేది నా భావన. కాబట్టి లేటెస్ట్ గా ఉన్నది ఈరోజు 56 సంవత్సరాల చరిత్రకు లేటెస్ట్ గా ఉన్నది ప్రధానమంత్రి గారి వ్యాఖ్యలు. కాబట్టి ప్రధానమంత్రి గారి వ్యాఖ్యల మీద మాట్లాడడానికి తయారు. ఒకవేళ విష్ణు గారు వస్తే రేపో ఎల్లుండే పెట్టించండి. తప్పకుండా ప్రధానమంత్రి గారు ఎట్లా చెప్పిండు, ఎందుకు చెప్పిండు, దానివల్ల మీకు లాభమా, మాకు లాభమా, కాంగ్రెస్ కు లాభమా, ఇవన్నీ కూడా మనం చర్చించుకోవచ్చు. రైట్ ప్రభాకర్ గారు, ఆయన చెప్తున్న దాని ప్రకారం భౌతిక దాడులు ప్రోత్సహించట్లేదు, వాటికి అవిగా జరుగుతున్నాయి అనేది ఆయన జరగటం లేదమ్మా. ఇది ఏదో అచానక్ లో సంవత్సరం 4 సంవత్సరాలకు ఒకసారి ఏదో అచానక్ లో జరిగింది. విష్ణు గారు ప్రస్తావించిన దాడులు ఆర్టీఏ ఆఫీస్ దగ్గర తీసుకున్న దాడి కానివ్వండి, ప్రభాకర్ గారి మీద, లేదంటే సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో, ఇలాంటివి వరుస ఘటనలు జరుగుతున్నాయి. మనం వరుస ఘటనలు కాదు, మీరు మొత్తం లెక్క తీస్తే కూడా 3 మీరు చెప్పినాయి, దానికంటే ఎక్కువ లేవు. అవి కూడా యాదృచ్ఛికంగా ఏర్పడ్డాయి కానీ కావాలని చేసినవి కావు అవి. కాబట్టి ఇప్పటికైనా వాళ్ళు ఈరోజు నాయకులు, లీడర్స్ గా ఉన్న వాళ్ళు, మీరు అనవసరం వ్యాఖ్యలు చేసేసి ఇక్కడున్న ఆంధ్ర వాళ్ళు నష్టపోతారు. కాబట్టి దయచేసి మాకెందుకంటే మేము ప్రేమపూర్వకంగా ఉన్నాం, ప్రేమతోని నడుస్తా ఉన్నాం, పక్కపక్కలో ఉంటున్నాం, హైదరాబాద్ లో ఉంటున్నాం. కాబట్టి దయచేసి అట్లాంటి వ్యాఖ్యలు చేసి ఇక్కడ వాళ్ళకి నష్టం కలిగిపోవద్దని చెప్పేసి నా. ప్రభాకర్ గారు మీరేమంటారు? ఇప్పటి వరకు మీ విశాలాంధ్ర తరపున ఇంకా ఈ వాదనని వినిపించడానికి సిద్ధంగానే ఉన్నారా? ఒకవేళ వినిపిస్తే వేదిక ఏది చేసుకుంటారు? ఏది చేసుకుంటారంటే ఆయన ఇష్టం. మనం సూచించొద్దన్నాం. ఆయన ఏమంటున్నారంటే 56 సంవత్సరాలు అంటున్నారే తెలంగాణ ఉద్యమ చరిత్ర. విశాలాంధ్ర ఉద్యమ చరిత్ర 1901వ సంవత్సరంలో ప్రారంభమైంది. 1956 క్లోజ్ అయిపోయింది. అది
స్టార్ట్ అయింది 1956 సంవత్సరంలో క్లోజ్ అయ్యి తెలంగాణ ఉద్యమం చరిత్ర మీరు స్టార్ట్ అడ్డం అయింది. రాకండి డాక్టర్ గారు, మీరు అడ్డం రావడం భావ్యం కాదు. మీరు ఎంతసేపు మాట్లాడా నేను విన్నాను కదా, మీరు దయచేసి ఆగండి, దయచేసి ఆగండి. నేను నా అప్పటి రిక్వెస్ట్ నుంచి ఒకటి ఇప్పటి వరకు ఎందుకంటే నేను ఒక నిమిషం, మొదలుగా ఆయన కంప్లీట్ చేసేది చెప్తారు. కంప్లీట్ కాదు, మళ్ళీ మధ్యలో రాకండి, చెప్పండి. మధ్యలో రాకండి. సమైక్యాంధ్ర మీద మాట్లాడితే చర్చ చేసుకుంటే ఇది నేను కూర్చోను. నిరంతరంగా లేదు, కొనసాగుతా దాన్ని ఉంది. అట్లనే మాట్లాడిపియండి, నేను వెళ్ళిపోమంటే అప్పుడప్పుడు ఇక్కడో అక్కడో ఇక్కడో లేదు విడిపోవాలనేటువంటి భావనలు వచ్చినా కూడా అవి చల్లారి విశాలాంధ్ర కొనసాగుతుంది, విశాలాంధ్ర కొనసాగుతుంది. విశాలాంధ్ర కొనసాగాలనేటువంటి పవిత్రమైనటువంటి ధ్యేయంతో మేము పనిచేస్తున్నాము. ఈ పని కొనసాగిస్తాము. మా వాదనని ప్రజల ముందుకు తీసుకెడతాము. ఇవాళ కొట్టేరని చెప్పి మేము భయపడి పారిపోయేది లేదు. మేం పిరికి బందలం కాదు. మా వాదన యొక్క బలం పట్ల మాకు చాలా విశ్వాసం ఉంది. వారి వాదన పట్ల విశ్వాసం లేదు కాబట్టి వారికి నాకు విశ్వాసం లేదని మాట్లాడకండి. భౌతిక దాడి చేస్తున్నారు. ప్రభాకర్ గారు, మీ యొక్క వాదన మీద మీకు విశ్వాసం లేదు, వారు ప్రతినిధులు, వారు మొత్తం మీ వాదన మీద మీకు విశ్వాసం ఉన్నదని చెప్పుకోండి, పర్వాలేదు. కానీ మా వాదన మీద విశ్వాసం లేదని అనకండి. వారు కేవలం విభజనవాదులకు మాత్రమే వారు ప్రతినిధులు, మేము సమైక్యవాదులకి ప్రతినిధులు. మాకు వారికి మధ్యన ఉన్నటువంటి ఘర్షణ, ఉన్నటువంటి వివాదం, ఉన్నటువంటి వాదన అంతే. మా వాదన మేము ముందు పెడతాం. అయితే ఒకటేందమ్మా, తను అన్ని తెలిసిన వ్యక్తి ఈరోజు విశాలాంధ్ర ఎక్కడికి వెళ్ళి స్టార్ట్ అయిందని చెప్పిండు, కానీ ఎండ్ ఏడైందో చెప్పలేదు. 56లో ఎండ్ అయిపోయింది విశాలాంధ్ర అనే మాట లేదుగా. దాని తర్వాత స్టార్ట్ అయింది తెలంగాణ ఉద్యమం. కాబట్టి సరే, పబ్లిక్ కన్జంప్షన్ కొరకు మనం చెప్పాల్సి ఉంటుంటుంది. మనల్ని అందరూ కూడా అనుకుంటారు ఏంటంటే వీళ్ళు కరెక్ట్ చెప్తారని. కరెక్ట్ చెప్తారు అన్న మనిషి కూడా తప్పుడు మాటలు చెప్తే మాత్రం ఒప్పుకోరు. కాబట్టి ఇంకొక మాట కాదు, నేను ఇప్పటికీ మీరు దయచేసి క్లోజ్ చేయండి. సమైక్యవాదంతో నేను చర్చ చేయదలుచుకోలేదు. తెలంగాణ వాదం ఉన్నది. ఆ తెలంగాణ వాదం మీద సమైక్య రాష్ట్రంలో ఎంత నష్టపోయిదాం అనేది చాలా సార్లు ఒక్క నిమిషం ప్రభాకర్ గారు, మీరు ఏ విధంగా నిరూపిస్తారు? అంటే ఇక్కడ కూడా సమైక్యాంధ్ర కోరుకుంటున్నారనే వాదాన్ని మీరు నిరూపిస్తాననే వెళ్ళబోయారు వికారాబాద్ కి. ఏ విధంగా నిరూపించాలనేది మీ ఒపీనియన్? సభలు పెట్టాలి, ఒక నిమిషం ఆయన మాట్లాడాలి. ప్రభాకర్ గారు, రైట్, లైన్ కట్ అయినట్టుందండి. ఆయన్ని రావడానికి కూడా మీరు అనుమతించారు వికారాబాద్ కి. సో ఒక ఒపీనియన్, నా ఈ ఒపీనియన్ ఉంది, నేను పబ్లిక్ లో ఇంటరాక్ట్ అవ్వాలనుకుంటున్నాను. ఆయన ఎందుకని ఇప్పుడు మళ్ళీ మీరు వేదికని మార్చుకోవడానికి గానీ వినడానికి గానీ సిద్ధంగా లేరనేది ఎందుకు? అంటే సమైక్యవాదము లేదు మా దగ్గర అని చెప్పడానికి ఆయన రుజువు చేస్తా అంటే రమ్మన్నాను. ఆయన రుజువు చేయలేకపోయారు. ఇప్పుడు మళ్ళీ ఆయన రాలేరు, ఎందుకంటే ఇక గొడవ అయిందనే ఉద్దేశంతో రాలేరు. ఆయనకు సరిపోయినంత పబ్లిసిటీ వచ్చింది. ఎందుకంటే 9 సంవత్సరాల నుండి మీతోనే మాట్లాడే 9 సంవత్సరాలు అయిందామా మా విశాలాంధ్ర సభ పెట్టి ఇక్కడికి వస్తామనడానికి వాళ్ళు సిద్ధంగానే ఉన్నారు. రోజు కూడా రాలేదు. వికారాబాద్ కాకపోతే ఆయన ఇక్కడికి రావడానికి సిద్ధంగానే ఉన్నారు. మీరు ఇక్కడ మాట్లాడడానికి మరి ఇన్ని రోజుల నుండి ఎందుకు విలువలేదు మీరు చెప్పండి. ఎందుకంటే ఆయన 9 నెలలు అయిందంట ఆ పార్టీ పెట్టుకొని, ఇప్పటిదాకా నన్ను గుర్తించలేదు. గిట్లనన్నా గుర్తిస్తారు అన్న ఉద్దేశంతో ఈ రోజు కొండి పెట్టి ఖరాబ్ చేసుకున్నారు. అట్లా గుర్తింపు ఏదో రకంగా గుర్తింపు వస్తుంది. కాబట్టి ఇక నేను దాన్ని ఆ వాదనలకు పోదలుచుకోలేదు. ఇక ఆయన తీసుకుని ఆయన చర్యలు ఏమేమి తీసుకుంటారో వారి పార్టీ వారి పార్టీ నిన్న పార్టీ కాదండి, మాది పార్టీ కాదు. మాకు మీ రాజకీయాలతో మాకు సంబంధం లేదు. సభ మేము రాష్ట్రంలో ఉన్నటువంటి సమైక్యవాదులకి మేము ప్రతినిధులం, మీరు విభజనవాదులకి ప్రతినిధులు. మా చలసాని శ్రీనివాస్ గారు విభజనవాదికి ప్రతినిధి, నాయన నరసింహారెడ్డి గారు విభజన కోరేవాళ్ళకి ప్రతినిధి. అంతే. మీరేదో మొత్తం ఒక ఏరియానంతా మేమే అంటే కాదు. మీరు అదే అందుకే కదా అట్లా అన్నదంటున్నా నేను. కేవలం వాదనకి మా ఇల్లు కాదంటే నడవదు సార్. అది మా ఇల్లు కాదంటే నడవదు. ఏరియాకు మీరు ప్రతినిధులు కాదంటే కుదరదు. మా ఏరియా ఈ ప్రాంతంలో ఉన్న సమస్యలను పరిష్కారం చేయాలని ఉద్యమం చేస్తా ఉన్నాం తప్ప మాది ఇది మీది కాదు అంటే కుదరదు. తప్పకుండా చేద్దాం. మీది కాదంటలేదండి. మీరు విడిపోవాలన్న వారికి మాత్రమే మీరు ప్రతినిధి, అంతే.
రైట్, మీరు ఎలా ప్రూవ్ చేయదలుచుకున్నారు ప్రభాకర్ గారు? అంటే ఇక్కడ కూడా వాదం ఉంది, సమైక్య వాదం ఉంది అనేది మీరు ఎలా ప్రూవ్ చేయదలుచుకున్నారు? వికారాబాద్ వెళ్ళడానికి మీరు సిద్ధపడ్డారు. చెప్తున్నాను కదమ్మా, మరి కొట్టారు కదా, నన్ను రానివ్వలేదు కదా అక్కడికి. ఒకటి రెండో పోరా చక్రవర్తి గారు నైజాం ప్రాంతం నైజాం ప్రాంతం నుంచి, మీరు పులిస్ కుమార్ యాదవ్ గారు నైజాం ప్రాంతం నుంచి, అమ్మగారు మేడం గారు ఏంటంటే మీరు సమైక్యవాదాన్ని ఏ విధంగా ప్రూవ్ చేసుకుంటారని అడుగుతున్నారు. ఈ రోజు మీరు ఏమంటారు అంటే కొట్టారు కాబట్టి మీరు ఆగిపోతారా, లేదు కొట్టారు కాబట్టి మేము ఇక చేయమని అంటారా? అది అడుగుతుంది. చెప్పండి. మీరు కొట్టినందువల్ల భయపడే వాళ్ళం కాదు అంటారు. మళ్ళా మేము ఆమె అడిగిన ప్రశ్న జవాబు చెప్తలేరు. విశాలాంధ్ర మహాసభలో నైజాం ప్రాంతం నుంచి అనేక మంది ఉన్నారు, ఇవాళ నాతో ఉన్నారు. అదే ప్రూవ్ చేస్తోంది కదండి. మీది మొనోపలి కాదు. అందుకే మేము మీకు యాజ్ ఎ గుడ్ ఫ్రెండ్ గా సలహా సూచన ఇచ్చిన. ఎందుకంటే మీరు ఆ ఎంటున్న వాళ్ళు సమైక్యవాదానికి పనిచేయరు, వాళ్ళు పెంట్ ఫోర్సులు, మీరు వాళ్ళని పట్టుకునేందుకు మీరు తగ్గిపోతారు, మీరు తగ్గిపోవద్దు అనేది నా కోరిక. తర్వాత మేడం ఏదైతే చెప్పిందో దానికి జవాబు చెప్పండి. రైట్, ఆయన సిద్ధంగానే ఉన్నారు మాట్లాడడానికి, మీరు సిద్ధంగా ఉన్నారా? ఐ న్యూస్ వేదిక ఒక చర్చ పెడదాం. నేను సిద్ధంగా లేనమ్మా. మీరు నిన్న ఎందుకు సిద్ధంగా ఉన్నారు, ఇవాళ ఎందుకు సిద్ధంగా లేరు? అనుకున్నా, ఇప్పుడు ఆయన రారు, రమ్మంటే కూడా రారు. మీరేమంటారు? మీరు మళ్ళీ వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారా ప్రభాకర్ గారు? రారు, ఇక ఏడొస్తారు, మళ్ళీ కొడతారా వారు? రారు సార్. ఇక ఎందుకంటే పని అయిపోయింది. మీరు ఏది కావాలంటే వికారాబాద్ కాదు, వికారాబాద్ మీరు తీసుకెళ్ళకపోతే ఇక్కడికి వచ్చి కూర్చుని మాట్లాడండి. ఇక్కడ కూర్చుంటే మీరు వస్తారు, ప్రభాకర్ గారు వస్తారు, ఆయన వాదన వినిపిస్తారు, మీ వాదన నా వినిపిస్తారు. ప్రపోజల్ మీరు వినలేదు. నేనేం చేసినానంటే ప్రభాకర్ గారిని తీసుకోపోయి ఒక దగ్గర బాబు జగజీవన్ రామ్ స్టాచ్యూ దగ్గర ఆయన రావడానికి సిద్ధంగానే ఉన్నారు. జనాలలో కూర్చునబెట్టి 2 సీట్లు వేసి బజార్లో కూర్చొని మీకు ఇష్టం వచ్చిన వ్యక్తిని పిలుచుకొని అడగండి అని చెప్పి అట్లాంటి ప్రపోజల్ పెట్టినా నేను. కానీ ఆ ప్రపోజల్ సరే దురదృష్టకరం, అది ఇవాళ జరిగిన దాడిని చేస్తే మీరు 10 మందిని ఆపలేకపోయారు. మీరు ఒకరు ఉన్నారు, మీతో పాటు చాలా మంది నేతలు ఉన్నారు. అలాంటిది ఒక ప్రజల మధ్య కూర్చుని ఇద్దరు కూర్చుని మాట్లాడుతూ ఉంటే వాళ్ళ మీద మీకు ఎలా కంట్రోల్ ఉంటుంది? ఒక గ్రూప్ మీద మా ప్రాంతంలో కంట్రోల్ ఉంటదనే ఆ నమ్మకంతోనే. ఇవాళ జరిగిన దానికి అదే ఎగ్జాంపుల్. ఈ రోజు ఏం జరగలేదు, అది అసలు జరగలేదు. వారు ఊకనే మొత్తుకుంటా ఉన్నారు, కానీ అక్కడ ఏం జరిగింది క్లియర్ గా క్లిప్స్ చూసారు. ఏం జరిగింది అనే విషయం వేరేది, తనది కాదు, ప్రభాకర్ గారిది కాదు. అది ప్రభాకర్ గారిది కాదు, వేరే ప్రభాకర్ గారు. ప్రభాకర్ గారు ఏం అనలేదు. ఒక నిమిషం, ప్రభాకర్ గారు మీరు ఇప్పుడు కూడా సిద్ధంగానే ఉన్నారా తెలంగాణ ప్రాంతానికి వెళ్ళడానికి? నేను చెప్తున్నాను కదమ్మా, చంద్రశేఖర్ గారు నన్ను ఎక్కడ తంతానంటే అక్కడ తనమండి. అదే పట్టుకుంటున్నారు కాబట్టి అదే పట్టుకుంటున్నారు. దయచేసి అది వద్దు. మీరు ఏ లక్ష్యం అయితే మీకున్నదో ఆ లక్ష్యం మీకు తోచిన విధంగా మీరు చేయండి. నేను ఎందుకంటే మనం నిన్న కొంత ప్రయత్నం చేసినాం, ఏ విధంగానైనా సరే వాళ్ళు చెప్తే. ఎందుకంటే తాను చాలా స్పష్టంగా ఏం చెప్పారంటే ఇక్కడ కూడా సమైక్యవాదాన్ని కోరుకునేటోళ్ళు ఉన్నారంటే ఒక్కరిని చూపించమని చెప్పి అడిగినాం. వాళ్ళందరూ వాళ్ళనేది ఆయన వాదన. ఎవరంటున్నారు? ప్రభాకర్ గారితో వాళ్ళని వదిలేయమని చెప్తున్నాను. అసలు ఇక ప్రభాకర్ గారు వాళ్ళ విలువ తీసేసుకుంటున్నాడు. ఆయనకున్న ఏదైతే గౌరవం ఉన్నదో వాళ్ళని 5 మందిని ఎంట పెట్టుకొని విలువ తీసేసుకుంటున్నారు. కాబట్టి యాజ్ ఎ గుడ్ ఫ్రెండ్ గా వాళ్ళని వదులుకొని మీరు ఇంకా మంచి మేధావులను తీసుకోండి, బ్రహ్మాండంగా. ఇంకా చాలా మంది దొరుకుతారు మీకు, మీ సర్కిల్లో తీసుకొని మీ వాదాన్ని నడిపియండి. కానీ వాళ్ళని పెట్టుకుంటే గిట్లనే అయిపోతుంది. మీరు ఎందుకు సిద్ధంగా లేరు? నిన్న సిద్ధంగా ఉండి ఇవాళ మీ ఒపీనియన్ మార్చుకోవడానికి కారణం? నా ఒపీనియన్ ఎందుకంటే ప్రభాకర్ గారి ఒపీనియన్ మీదనే నా ఒపీనియన్. నేను ఎవరితో ఒక్క నిమిషం మేడం చెప్పండి మేడం, ఒక్క నిమిషం అమ్మా. అంటే నేను ఎవరితో ఉండాలో చంద్రశేఖర్ గారు నిర్ణయిస్తారట. నేను నర్రా మాధవరావు గారు ఫ్రెండ్లీగా చెప్తున్నా సార్. నేను నిర్ణయించను. నేను ఎందుకు నిర్ణయించదు? అదే నేను యాజ్ అ ఫ్రెండ్ గా మీకు సూచన ఇస్తున్నాను. అదే ఆగండి డాక్టర్ గారు, ఆగండి. నర్రా మాధవరావు గారు తెలంగాణ సాయుధ పోరాటంలో నిజాం నిరంకుశ పరిపాలనకి, రజాకార్ల అఘాయిత్యాలకి వ్యతిరేకంగా ఆయుధం పట్టి పోరాటం చేసినటువంటి వ్యక్తి. ఆయన పక్కన పెట్టమంటారా? ఆయనతో ఉండద్దంటారా?
ఇది ఏమిటండి ఇది? ఏం మాట్లాడుతున్నారు ఆయన? అంటే నేను ఎవరితో ఉండాలో మీరు నిర్ణయిస్తారా? నేను నిర్ణయించాను. ఫ్రెండ్ గా మీకు సజెషన్ ఇచ్చిన, మీకు యాజ్ ఎ ఫ్రెండ్ గా సజెషన్ ఇచ్చిన, మీది మీరు అనుకున్న లక్ష్యం దిక్కు మీరు పోవాలని సజెషన్